నమస్తే వెల్కమ్ టు డాక్టర్స్ టాక్. ప్రపంచవ్యాప్తంగా స్త్రీలలో క్యాన్సర్ బారిన పడే వారి సంఖ్య అధికమవుతోంది. అసలు స్త్రీలలో క్యాన్సర్ రావడానికి గల కారణాలేంటి, ఎన్ని రకాల క్యాన్సర్స్ ఉన్నాయి, ఇవి వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వాటి నివారణ చర్యలేంటి లాంటి వాటికి ప్రముఖ గైనకాలజిస్ట్ సవితాదేవి గారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. నమస్కారం అమ్మా. థ్యాంక్ యూ. ప్రపంచవ్యాప్తంగా ఈ మధ్య కాలంలో స్త్రీలలో ఎక్కువగా మనం క్యాన్సర్ బారిన పడే వారి సంఖ్య చూస్తున్నాం. మరి అది క్యాన్సర్ ముందు ముందు ఇంకా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుందంటారా? అవునమ్మా, మనం ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఈ రోజు రోజుకి క్యాన్సర్ బారిన పడే స్త్రీల సంఖ్య ఎక్కువ అవుతూనే ఉంది. మనం గణాంకాలు గనక తీసుకుంటే మనకి ప్రతి సంవత్సరం కొత్తగా నమోదయ్యే కేసులు రొమ్ము క్యాన్సర్ లేదా బ్రెస్ట్ క్యాన్సర్ 10 లక్షల మంది స్త్రీలు దీంతో కొత్తగా దీని బారిన పడతారు. మరి అలాగే సర్వైకల్ క్యాన్సర్ సంగతి గనక తీసుకుంటే 4,77,000 మంది, మరి బ్రెస్ట్ ఒవేరియన్ క్యాన్సర్, తర్వాత ఎండోమెట్రియల్ క్యాన్సర్, ఇవి కనుక తీసుకుంటే దగ్గర కొద్దిగా అటు ఇటుగా 1,90,000 మంది. ఇవన్నీ సంవత్సరానికి కొత్తగా నమోదయ్యే కేసులు అనమాట క్యాన్సర్ తోటి. అంటే ఇంతకు ముందు ఉన్న వారికి ఉండగా కొత్తగా వచ్చేవి. మరి ఇది ఎందుకు ఎక్కువ అవుతుంది అని అడుగుతారేమో మీరు. జీవనశైలిలో చాలా మార్పులు వస్తున్నాయి. మరి పొగ తాగటం ఎక్కువ అవుతుంది, మద్యపానం ఎక్కువ అవుతుంది, వ్యాయామం అనేది రాను రాను తగ్గిపోతుంది, ఆహార పదార్థాల్లో కాలుష్యం ఎక్కువైపోతుంది. ఇప్పుడు యానిమల్ ఫ్యాట్ సోర్సెస్ అంటే జంతువుల నుండి వచ్చే కొవ్వు పదార్థాలు కనుక ఎక్కువగా తీసుకుంటే క్యాన్సర్ ఖచ్చితంగా ఎక్కువగా వస్తుందని నిరూపితమైంది. అది పర్యావరణం అంతా కాలుష్యంతో నిండి ఉంది. తర్వాత ప్రతి దాంట్లోనూ ఆహార పదార్థాలన్నిటిలోనూ, ఇంకా ఇప్పుడు మాంసాహారం తినే వాళ్ళకి ఈ జంతువులకన్నిటికీ కూడా హార్మోన్లు ఇచ్చి వాటిని పెంచడం అనేది జరుగుతుంది. సో ఆ మాంసం తినే వాళ్ళకి ఏంటంటే ఈ హార్మోన్లు ఆ రూపంలో వెళ్తాయి. మాంసాహారమే అక్కర్లేదు. ఉదాహరణకి పాలు, పసిపిల్లలకు పెట్టే పాలలో కూడా గేదెల దగ్గర నుండి పాలు ఎక్కువ రావాలి, ఈల్డ్ ఎక్కువ రావాలని చెప్పి హార్మోన్లు వాడుతూ ఉంటారు. మరి ఆ హార్మోన్లన్నీ పాలల్లో స్రవిస్తాయి. అవి పిల్లలు తినటం మూలాన వాళ్ళకి పసితనంలోనే బరువు ఎక్కువగా పెరిగిపోవటం, మరి ఇంకా ఇతర హార్మోనల్ చేంజెస్, ఆడపిల్లలు ఉంటే తొందరగా 6-7 ఏళ్లకే వాళ్ళలో పుష్పవతాయి లక్షణాలు కనిపించడం, ఇలాంటివన్నీ కూడా ఎక్కువైపోతున్నాయి. అందుకని ఇవన్నీ ఈ క్యాన్సర్ ఎక్కువగా ప్రాబల్యంగా పెరగటానికి ఇవన్నీ కూడా కారణాలు. అలాగే డాక్టర్ గారు, అలాగే మెట్రో సిటీస్లోనే కాకుండా మనం చూస్తున్నాం రూరల్ ఏరియాస్లో కూడా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చినప్పుడు వాళ్ళు దీన్ని ఎలా గుర్తించాలంటారు? బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చినప్పుడు గుర్తించడం అనేది క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. అంటే మనకి నేషనల్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ అని ఉంటాయి చాలా అభివృద్ధి చెందిన దేశాల్లో. దురదృష్టవశాత్తు మన దేశంలో అటువంటి నేషనల్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ ఏమీ లేవు. మరి స్త్రీలకి సాధారణంగా వచ్చే క్యాన్సర్లు సర్వైకల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, ఇటువంటివి కనుక వీటికి సర్వైకల్ క్యాన్సర్కి ప్యాప్స్మియర్ టెస్ట్, బ్రెస్ట్ క్యాన్సర్కి మ్యామోగ్రాము, ఇవి చేయటం ద్వారా, సర్వైకల్ క్యాన్సర్ అయితే స్క్రీనింగ్ చేయటం ద్వారా దాదాపు 100% అది రాకుండా చూసుకోవచ్చు. బ్రెస్ట్ క్యాన్సర్ ద్వారా మరణించే వారి సంఖ్య కూడా 25% వరకు మనకి మ్యామోగ్రఫీ స్క్రీనింగ్ చేయటం ద్వారా మరణించే వారి సంఖ్య తగ్గిపోతుంది. అంటే 4 వంతు మరణాలు తగ్గిపోతాయి అన్నమాట. తర్వాత ఎవరికి వారు బ్రెస్ట్ అనేది రెగ్యులర్గా నెలకొకసారి కనీసం వాళ్ళు పరీక్ష చేసి చూసుకోవాలి. ఏవైనా గడ్డలు తగులుతున్నా, లేదన్నా వక్షోజాల ఆకృతిలో ఏదైనా మార్పు వచ్చినా, లేదా చనుమొనలోండి ఏదైనా ద్రవ పదార్థం కానీ, రక్తంతో కూడిన స్రావం కానీ ఇటువంటివి వచ్చినా, ఇటువంటి ఏ చిన్న లక్షణం కనపడినా కూడా వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. ఓకే డాక్టర్ గారు, మరి స్త్రీలలో ప్రత్యేకంగా వచ్చే క్యాన్సర్స్ ఏమంటారు? ఈ స్త్రీలకి ప్రత్యేకంగా ఉండే అవయవాలు అనేవి వక్షోజాలు, మరి వాళ్ళ రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ అంటే గర్భాశయం, అండాశయాలు, ఫెలోపియన్ ట్యూబ్స్, ఓవరీస్, వెజైనా, వల్వా, ఎక్స్టర్నల్ జెనిటల్స్. సో ఇవి ఈ ప్రత్యేకంగా ఉండే భాగాల్లో వచ్చే క్యాన్సర్లు స్త్రీలకు మాత్రమే ప్రత్యేకం న్యాచురల్గా. మరి అలా కాకుండా పురుషులకి వచ్చే క్యాన్సర్లు కూడా స్త్రీలకు అన్ని రకాలు రావచ్చు. ఉదాహరణకి చర్మానికి సంబంధించిన క్యాన్సరు, హెడ్ అండ్ నెక్కి సంబంధించిన క్యాన్సరు, లివర్ క్యాన్సరు, పేగులకు సంబంధించిన క్యాన్సరు, కోలోరెక్టల్, ఏనల్ క్యాన్సరు, లంగ్ క్యాన్సరు, ఇటువంటివన్నీ కూడా పురుషులకి స్త్రీలకి కూడా దాదాపు సమానంగానే వస్తాయి. ఓకే డాక్టర్ గారు, మరి ఇన్ని రకాల క్యాన్సర్స్ ఉన్నాయన్నారు, మరి దీన్ని త్వరగా గుర్తించకపోతే ఏమైనా ప్రమాదం ఉంటుందంటారా? ఖచ్చితంగా ఉంటుందమ్మా. ఎందుకంటే ఇప్పుడు క్యాన్సర్ అనేది చాలా, మనం ఎంత త్వరగా గుర్తిస్తే దాన్ని అంత తేలిగ్గా నయం చేసుకోవచ్చు. అసలు మొట్టమొదట రాకుండానే చూసుకుంటే చాలా మంచిది. వచ్చింది మనం చాలా ప్రారంభ దశలో కనుక గుర్తుపెడితే ఇది దాదాపు నయమైపోతుంది. క్యాన్సర్ అనేది కూడా ఎంత త్వరగా గుర్తిస్తే అంత త్వరగా చికిత్స తీసుకుంటే అది నయం చేసుకునే జబ్బే, మామూలు జ్వరం ఇటువంటి వాటిలాగా. అలా కాకుండా బాగా ముదిరిపోయిన తర్వాత కనుక
దాన్ని గుర్తిస్తే దానికి ఆపరేషన్తో తప్ప వేరే రకమైన చికిత్స ఉండదు. ఈ క్యాన్సర్కి చేసే ఆపరేషన్లు కూడా ఎలా ఉంటాయంటే అవి మ్యూటిలేటింగ్ ఆపరేషన్స్ అంటారు. అంటే లోపల అవయవాలు తీసేయాల్సి వస్తుంది. ఇప్పుడు స్త్రీలకు బ్రెస్ట్ క్యాన్సర్ అంటే ఆమెకు ఎంతో ఆకృతికి ఎంతో ముఖ్యమైన వక్షోజాలు తీసేయాల్సి వస్తుంది బ్రెస్ట్. మరి అలాగే యూట్రైన్ క్యాన్సర్, ఓవేరియన్ క్యాన్సర్ అంటే ఆమెకి రీప్రొడక్షన్కి అవసరమైన, సెక్షువల్ లైఫ్కి అవసరమైన లోపల గర్భాశయం కానీ అండాశయాలు కానీ ఇటువంటివన్నీ తీసేయాల్సి వస్తుంది. ఈ తీసేయటం కూడా మామూలుగా ఏదో గర్భాశయానికి మామూలు గడ్డలుండి మామూలుగా తీయటం అంటే అది కొద్దిపాటి దీంతో అయిపోతుంది. అంటే త్వరగా అయిపోతుంది, గర్భసంచి వరకు తీసేస్తే సరిపోతుంది, ఆపరేషన్ త్వరగా అయిపోతుంది, దానివల్ల బ్లడ్ లాస్ ఎక్కువగా ఉండదు, రికవరీ కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది. అలా కాకుండా క్యాన్సర్కి చేసే ఆపరేషన్లన్నీ ఎలా ఉంటాయంటే ఇది ఇప్పటికే లింఫ్ గ్రంథుల్లోకి రక్తనాళాల్లోకి పాకుతుంది కనుక ఈ చుట్టుపక్కల క్యాన్సర్ సోకిన అవయవంతో పాటు చుట్టుపక్కల టిష్యూస్ కూడా కణజాలం మొత్తం తీసేయాల్సి ఉంటుంది. అంటే లింఫ్ గ్రంథులు కానీ లింఫాటిక్స్ లింఫ్ నాళాలు కానీ మరి రక్తనాళాలు కానీ ఇవన్నీ కూడా చుట్టుపక్కల ఇవి కూడా తీసేయాలి. ఒకవేళ చుట్టుపక్కల అవయవాలకు కూడా పాకుంటే వాటిలో కూడా కొంత భాగం తీసేయాల్సి ఉంటుంది. ఉదాహరణకి సర్వైకల్ క్యాన్సర్ అది కనుక ఎక్కువగా పాకిపోయి వ్యాపించినప్పుడు ముందు పక్క యూరినరీ బ్లాడర్, వెనక పక్క పెద్ద పేగు లేదా మోషన్కి వెళ్ళే పేగు ఇవన్నీ ఉంటాయి. వాటికి కూడా సోకిందంటే కొన్నిసార్లు వాటిలో కూడా కొంత భాగం తీసేసి మల విసర్జనకి వేరే రంధ్రం ద్వారా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అలాగే మూత్ర విసర్జనకు కూడా వేరే అమరిక చేయాల్సి ఉంటుంది. అందుకని ఇవి చాలా మ్యూటిలేటింగ్ ఆపరేషన్స్, చాలా టైం పడుతుంది ఈ ఆపరేషన్ చేయటానికి. బ్లడ్ లాస్ కూడా ఎక్కువ ఉంటుంది, అందుకని తరచుగా బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్ కూడా ఇవ్వాల్సిన అవసరం పడుతుంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పుడు ఆ కుటుంబం ఆర్థికంగా మానసికంగా వాళ్ళు పడే ఇబ్బంది కానీ వాళ్ళు పడే సంక్షోభం కానీ మన మాటల్లో చెప్పుకోలేం. ఇప్పుడు మీరు ఉదాహరణకు తీసుకుంటే ఒక మధ్యతరగతి కుటుంబంలో ఒక వ్యక్తికి కనుక క్యాన్సర్ వచ్చి ఆ క్యాన్సర్కి చికిత్స చేయించాలంటే అంటే ఒక్కోసారి ఆపరేషన్తో కూడా సరిపోదు, ఇంకా ఆలస్యంగా చూసుకుని ఇంకా ఎక్కువ సెకండరీస్ అవన్నీ కూడా ఉండే దశలో అయితే వారికి ఇంకా కీమోథెరపీ, రేడియేషన్ ఇటువంటి చికిత్సలు కూడా చేయాల్సి ఉంటుంది. మరి ఇవన్నీ చేయించుకోవాలంటే కొన్ని లక్షలతో కూడిన పని. చాలా వరకు మధ్యతరగతి కుటుంబంలో ఈ క్యాన్సర్ చికిత్స చేయించుకోవాలి అంటే వారు కుటుంబం ఆర్థికంగా కోలుకోలేనంతగా చితికిపోతాయి అన్నమాట కుటుంబాలు. అదొకటి. తర్వాత మానసికంగా క్యాన్సర్ అంటే ఆ మాట అంటేనే హడిలిపోతారు స్త్రీలు. అంటే ఉదాహరణకి మీకు చెప్పాలంటే మామూలుగా రొటీన్గా చిన్నపిల్లలకు కూడా 25 ఏళ్ల వయసు నుంచి సర్వైకల్ క్యాన్సర్కి స్క్రీనింగ్ చేయాలి. ఆ స్క్రీనింగ్ అంటే ప్యాప్స్మియర్ టెస్ట్ చేయాలి. అమ్మ నీకు ప్యాప్స్మియర్ టెస్ట్ చేయాలి, చేయించుకోవటం మంచిది. ఎందుకు చేస్తారండి ఈ టెస్టు? సర్వైకల్ క్యాన్సర్ కొరకు. క్యాన్సరా అమ్మో అంటారు, వెంటనే రియాక్షన్ మారిపోతుందన్నమాట. అందుకని స్క్రీనింగ్ అంటేనే భయపడేవాళ్ళు. క్యాన్సర్ వచ్చింది మనకి అంటే వాళ్ళు మానసికంగా ఎంత కుంగిపోతారో ఆలోచించుకోవచ్చు. జననేంద్రియాలకి సంబంధించిన క్యాన్సర్లు అయితే ఇక వారికి ముందు పిల్లలు పుట్టే అవకాశం ఉండదు, తర్వాత సాంసారిక జీవితం కూడా ఎలా ఉంటుందో తెలియదు. కానీ ఇన్ని రకాలుగా అంటే క్యాన్సర్ ముదిరిపోతే ఇన్ని రకాల బాధలు పడాల్సి ఉంటుంది. అంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా క్యాన్సర్ని రాకుండా కొంతవరకైనా నివారించవచ్చు. మరి మొదటి దశలోనే త్వరగా చూసుకుంటే కూడా చిన్న తేలికపాటి ఆపరేషన్లతో సరిపోతాయి అన్నమాట. అందుకని తప్పనిసరిగా ముదిరిపోతే ప్రమాదం ఎక్కువే. ఓకే డాక్టర్ గారు, మరి క్యాన్సర్ బారి నుండి స్త్రీలను రక్షించడానికి ఎటువంటి పద్ధతులు అందుబాటులో ఉన్నాయి? ఇప్పుడు ఈ క్యాన్సర్ ప్రివెన్షన్ కానీ చికిత్స కానీ ఇది 3 మెట్లుగా అనుకోవచ్చు మనం. మొట్టమొదటి మెట్టు రాకుండా చూసుకోవటం, ప్రివెన్షన్ అన్నమాట. ఈ ప్రివెన్షన్ అనేది చాలా ముఖ్యం. రెండో మెట్టు క్యాన్సర్ వచ్చిన తర్వాత దాన్ని ప్రారంభ దశలోనే గుర్తించి దానికి అవసరమైన చికిత్స చేయటం. అంటే చాలా వరకు ఈ ప్రారంభ దశలో చూసినప్పుడు మీకు ఉదాహరణకు చెప్పాలంటే బ్రెస్ట్ క్యాన్సర్ ఉంది. ఇప్పుడు చాలా చిన్న పరిణామంలో ఉన్నప్పుడు చూసుకున్నా లేదా అసలు చేతికి తగలని దశలోనే మ్యామోగ్రఫీ ద్వారా కనిపెట్టిన ఇటువంటి క్యాన్సర్కి ఏంటంటే మొత్తం బ్రెస్ట్ తీసేయాల్సిన అవసరం ఉండదు, ఆ చిన్న లంప్ వరకు మాత్రం తీసేస్తారు. అందుకని వక్షోజాలు మామూలుగానే ఉంటాయి, తర్వాత చేయవలసిన చికిత్స చేస్తారు. మరి అలాగే సర్వైకల్ క్యాన్సర్ ప్రారంభ దశలో ఉన్నప్పుడు మనం ఎలక్ట్రిక్ కాటరీ అంటాం, లేదా క్రయో కాటరీ ఐస్ ట్రీట్మెంట్ అంటారు, లేకపోతే కాటరైజేషన్ అంటారు. ఇది డే కేర్ ప్రొసీజర్ అనమాట. అంటే పొద్దున్న వచ్చి అది చేయించుకుని ఒక అరగంటలో మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఇటువంటి చిన్న చికిత్సలతో పోతాయి. ఇంకా కొంచెం రెండో సిఐఎన్ అని ఇంకా క్యాన్సర్ దశకి చేరక ముందు దశలు అనమాట. ఇవి 1, 2, 3 దశలు ఉంటాయి. ఈ రెండో దశ, మూడో దశలో ఉన్నా కూడా గర్భాశయ ద్వారంలో ఒక చిన్న పీస్ తీసేయటం ద్వారా ఆ భాగాన్ని మనం క్యాన్సర్ని పూర్తిగా తొలగించేయచ్చు ఆ కణాలను అనమాట. అందుకని చెప్పి త్వరగా చూసుకుంటే మనకి
ఎర్లీగా చూసుకుంటే చిన్నపాటి చికిత్సతో చాలా వరకు అసలు హాస్పిటల్లో అడ్మిషన్ కూడా అవసరం లేకుండానే అయిపోతుంది. అలా కాకుండా ఇంకా మూడో మెట్టు ఏంటంటే క్యాన్సర్ చికిత్సలో క్యాన్సర్ బాగా ముదిరిపోయిన తర్వాత చూసుకున్నప్పుడు వీలైనంత భాగం తొలగించటం, మిగిలిన కణాలని వాటిని తొలగించడానికి మిగతా రేడియోథెరపీ, కీమోథెరపీ ఏది అవసరమైతే అది ఇవ్వటం. తద్వారా కొన్నాళ్ళైనా ఆ పేషెంట్కి ఉపశమనం కానీ కొన్నాళ్ళైనా లైఫ్